హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీలీజ్ ఈవెంట్ లో హరిహర వీరమల్లు ప్రీలీజ్ ఈవెంట్ లో ఏఎం రత్నం గారిని పవన్ కళ్యాణ్ గారు అంటే ఎఫ్డిసి చైర్మన్ గా నేను సిఫారసు చేశాను చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పేసి అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు ఏపీ ఎఫ్డిసి చైర్మన్ గా ఏఎం రత్నం గారు కన్ఫర్మ్ అయిపోయినట్టేనా? మరి దీని పట్ల సినీ వర్గాలు ఏ విధమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి? సో ఎంటైర్ గా ఈ టాపిక్ మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సో మంచి ఈవెంట్ పైన అయితే ఈ అనౌన్స్మెంట్ అయితే జరిగింది. సో ఎఫ్డిసి చైర్మన్ గా నేను ఏం రత్నం గారిని సిఫారసు చేశాను చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పేశారు. మరి దాదాపు ఆయన పేరు కన్ఫర్మ్ అయిపోయినట్టేనా? మీ ఒపీనియన్ లో ఏం చెప్తారు? అంటే అదే ఆయన సిఫారసు అనలేదు, ప్రతిపాదించాను ఆయన పేరు అని చెప్పి అన్నాడు. ప్రతిపాదన కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉండదు జనరల్ గా, కానీ సాక్షాత్తు స్వయం పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశాడు కాబట్టి మీడియా సమక్షంలో నేను ప్రతిపాదించాను ఏం రత్నం గారి పేరు అని చెప్పి ఆయన మీడియా ముఖంగా అది వెల్లడించాడు కాబట్టి ఖచ్చితంగా ఇంకా దీనికి అంటే ఈ రేసులో ఎఫ్డిసి చైర్మన్ రేసులో చాలా పేర్లు వినిపించాయి. ఓకే, కానీ ఇప్పుడు ఈ ప్రకటనతోటి దానికి ఒక ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఆయన అంటే త్వరలో ఈ హరిహర వీరమల్లు సినిమా విడుదలైన ఒక వారం రోజులకో 10 రోజులకో ఆ అఫీషియల్గా అనౌన్స్మెంట్, తర్వాత ఈ బాధ్యతల స్వీకరించే కార్యక్రమం కూడా ఉంటుందని మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆయన ఎంపిక పైన మీ ఒపీనియన్ సార్, ఆయన కరెక్టేనా లేదంటే ఇంకా వేరెవరైనా చేస్తుంటే బాగుండేది అంటే కొన్ని అభిప్రాయాలు అంటే ఎప్పుడు కూడా ఒక పదవికి సంబంధించి ఒక 4-5 రేసులో ఉన్నప్పుడు రకరకాల వ్యాఖ్యానాలు ఇవన్నీ వినిపించడం సహజం. కానీ ఇప్పుడు ఎంపిక అయిపోయింది కాబట్టి ఇది ఏం రత్నం ఈ పదవికి పూర్తిగా అంటే ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేసాడు కాబట్టి అని చెప్పడం కాదు. మామూలుగా చూస్తే మనం ఏఎం రత్నం కెరీర్ చూస్తే ఆయన చాలా చిన్న స్థాయి నుంచి ఒక నిర్మాత స్థాయికి ఎదిగిన వ్యక్తి. నిర్మాతగా కూడా పీక్స్ విజయాలు, అసలు ఎవరూ చూడనన్ని విజయాలు చూసిన వ్యక్తి. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి పాన్ ఇండియా సినిమాలు ఆయన ఎప్పుడో చేశాడు. ఓకే, కొన్ని సినిమాల ఇండియన్ కానీ ఇలా కొన్ని సినిమాలని ఎప్పుడో పాన్ ఇండియా లెవెల్లో ఆయన తీశాడు. కాబట్టి అలాగే ఆయన చాలా చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి విజయశాంతి పర్సనల్ మేకప్ మ్యాన్గా ఆయన ముందు తెర మీదకి వచ్చాడు. తర్వాత ఆవిడతోటే ఫస్ట్ కర్తవ్యం అనే సినిమా చూసి మొదటి చిత్రంతో అసాధారణటువంటి విజయం సాధించి అలాగే అంచెలంచెలుగా నిర్మాతగా ఎదిగాడు. అయితే మేకప్ మ్యాన్ దానికంటే ముందు విజయశాంతి పర్సనల్ మేకప్ మ్యాన్ కంటే ముందు ఆయన ఖచ్చితంగా మేకప్ అసిస్టెంట్గా చేసి ఉండాలి. అంటే చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఒక టెక్నికల్గా టెక్నీషియన్స్ పడే బాధలు ఏంటి, నిర్మాతలు పడే బాధలు ఏంటి, ఆర్టిస్టులతో ఏంటి, ఇవన్నీ కూడా ఆయనకి తెలిసి ఉంటాయి. కాబట్టి ఈ పదవికి అన్ని విధాల 100% ఆయన అర్హుడని నేను భావిస్తున్నాను. పైగా నిర్మాతగా కూడా ఇప్పుడు కర్తవ్యంతో వరుస విజయాలు సాధించిన తర్వాత వరుస పరాజయాలు కూడా ఆయన ఫేస్ చేశాడు కదా. అంటే విజయాలు పరాజయాలు అందులో ఉండే సాధక బాధలు, నిర్మాతలకు ఉండే సాధక బాధలు ఇవన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ పదవికి అర్హుడు. ఈ పదవికి ఆయన పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాడని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. సార్ ఆయన డిజర్వ్, కాకపోతే ఇంకొన్ని అంశాలు ఆయన కాదు అనడానికి కొన్ని అంశాలు తెరపైకి తీసుకొస్తున్నారు. అదేంటంటే ఆయన చెన్నైకి షిఫ్ట్ అయిపోయారు. అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన చెన్నైలో సెటిల్ అయిపోయారు. అక్కడే ఆయన లావాదేవీలన్నీ అక్కడే ఉన్నాయి, ట్యాక్సెస్, ఇన్కమ్ అన్ని కూడా అక్కడే. సో ఏపీకి చెందిన వ్యక్తి అయితే బాగుంటుంది. అంటే ఏపీలో ఉన్న ఆయన ఏపీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ సో లావాదేవీలు ఏమి ఇక్కడ లేవు కదా. సో ఇక్కడ నుంచి ఎవరన్నా సిఫార్సు చేస్తుంటే బాగుండేది అన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అదే చెప్పాను కదండి, భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం. కానీ ఆయన ఎక్కువ ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు అంటే తమిళంలో కూడా సినిమాలు చేస్తున్నాడు, తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. ఇందాక నేను చెప్పినట్టు ఆయన ఒక టెక్నీషియన్ గానే కాకుండా నిర్మాతగానే కాకుండా ఆయనకి ఇద్దరు అబ్బాయిలు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఒక అతను రవికృష్ణ అని 7G బృందావన్ కాలనీలో హీరోగా చేసిన అతను, ఇప్పుడు ఈ జ్యోతికృష్ణ హరిహర వీరమల్లు సినిమాకి సెకండ్ డైరెక్టర్ గా చేసినటువంటి ఇద్దరు అబ్బాయిలు సినిమా ఫీల్డ్ లోనే ఉన్నారు. ఆయన సినిమా ఫీల్డ్ లోనే ఉన్నాడు. అంటే ఇక్కడే పడతా లేస్తా ఉన్నాడు. కాబట్టి దీనికి మించిన ఇదే ఉంటుంది. ఇక చెన్నై బేస్ చేసుకుని ఆయన సినిమాలు తీస్తుండడం అనేది ఆ ఒక్క చిన్న కారణంతో ఆయన్ని మనం డిస్క్వాలిఫై చేయడానికి అసలు వీలు లేదు. ఖచ్చితంగా ఆయన ఎంపిక సరైన ఎంపికనని చెప్పా. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్తో సినిమాలు ఇప్పుడు అంతకుముందు ఖుషి తీశాడు, బంగారం తీశాడు, తర్వాత ఇంకోటి కూడా సత్యాగ్రహ ఏదో సినిమా అనౌన్స్ చేసి భారీ ఎత్తున ఓపెనింగ్ అది చేసిన తర్వాత కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల అది
సెట్స్కి వెళ్ళలేదు. ఇలాగ పవన్ కళ్యాణ్తో అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాలు కలిగిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ని విమర్శించే వాళ్ళు సహజంగానే ఈ ఎంపికని తప్పు పట్టొచ్చు. కానీ మామూలుగా చూస్తే పవన్ కళ్యాణ్తో ఆ సాన్నిహిత్యాన్ని పక్కన పెడితే మామూలుగా ఇందాక నేను చెప్పా కదా, చాలా చిన్న స్థాయి నుంచి ఒక నిర్మాత స్థాయికి ఎదిగిన వ్యక్తి కాబట్టి ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనే పదవికి ఆయన అన్ని విధాలా. అంటే ఇంకొకరి పేరు కూడా తీసుకొస్తున్నారు, కేఎల్ నారాయణ గారిని కూడా పెడితే బాగుండేది, సో ఆయన కంటే ఈయన ఇంకాస్త డిజర్వ్ అని కూడా కొంతమంది సినిమా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సరే, ఇప్పుడు నువ్వు అన్నప్పుడు కేఎల్ నారాయణ గారి పేరే ఉదాహరణకి ప్రతిపాదించారు అనుకోండి. అప్పుడు ఏమనేవాళ్ళు, కేఎల్ నారాయణ గారు మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు రాజబాబుతో, రాజమౌళి తోటి, కాబట్టి రాజమౌళి సిఫార్సు చేసి ఉంటాడు, ఆయన పెద్ద బిల్డర్ ఇక్కడ హైదరాబాద్ లో, ఇంకోటి మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు, ఆయన ఏం న్యాయం చేస్తాడు ఎఫ్డిసి చైర్మన్, ఆయనకి చిన్న నిర్మాతల కష్టాలు బాధలు ఏం తెలుస్తాయి, ఆయన ఎప్పుడు కూడా ఒక మంచి పెద్ద పొజిషన్ లో ఉన్న వ్యక్తి, ఆయన బేసిక్ గా చాలా పెద్ద బిల్డర్ కేఎల్ నారాయణ గారు. ఎఫ్ఎంసీసీలో వాటిలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంటారు. ఇప్పుడు అసలు మన పాన్ వరల్డ్ సినిమా లాగా మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఆయన ఎంపిక చేసినా కూడా ఖచ్చితంగా కొన్ని విమర్శలు వచ్చి ఉండేవి కదా. ఇప్పుడు అంతకుముందు, దీనికంటే ముందు కేఎల్ నారాయణ గారి కంటే ముందు కాట్రగడ్డ ప్రసాద్ గారని ఆయన సీనియర్ ప్రొడ్యూసర్, ఆయన పేరు కూడా వినిపించింది. ఆల్మోస్ట్ ఇంక ఖరారు అయిపోయింది, ఒక 4-5 రోజుల్లో అనౌన్స్మెంట్ చేయడం ఆలస్యం అనేంత వరకు వచ్చింది. మరి ఆయన ఇప్పటికీ చెన్నైలోనే ఉన్నట్టున్నారు. అప్పుడైనా విమర్శలు వచ్చేవి కదా. కాకపోతే ఏంటంటే అది వచ్చిన తర్వాత, ఎఫ్డిసి చైర్మన్ పదవి వచ్చిన తర్వాత కూడా ఆయన చెన్నైలోనే ఉండిపోయి ఇక్కడ నిర్మాతలు ఎవరికి అందుబాటులో లేకుండా ఉంటే అప్పుడు విమర్శించవచ్చు కదా. రేపు పొద్దున్న ఎఫ్డిసి చైర్మన్ అయిన తర్వాత అక్కడ ఆయనకు ఒక కార్యాలయం ఉంటుంది, ఆయన అటు తరచూ వెళ్ళకపోవడం కానీ, తగిన సమయం కేటాయించకపోవడం కానీ చేయకపోతే అప్పుడు మనం విమర్శించాలి. సో ఫైనల్ గా అయితే ఇక్కడ తెలంగాణలో దిల్ రాజు గారు, ఏపీలో ఏఎన్ రత్న గారు ఫిక్స్ అయిపోయినట్టుగా సార్. అది ఆల్మోస్ట్ ఇంకా పవన్ కళ్యాణ్ ప్రకటించాడు కాబట్టి ఇంకా దానికి ఏముంటది. అంటే మామూలుగానే మనం చూస్తే ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ కూడా మన జనసేనకి సంబంధించినటువంటి కందుల దుర్గేష్ గారు, ఆయన పవన్ కళ్యాణ్కి ఫ్యాను, మా పూర్వాశ్రమంలో జర్నలిస్టు, ఇలా ఉన్నాడు కాబట్టి సినిమాటోగ్రఫీ ఆయన వాళ్ళకి ఇచ్చేశారు, జనసేనకి ఇచ్చేశారు. అలాగే సినిమాకి సంబంధించింది ఇది బేసిక్గా పవన్ కళ్యాణ్ మంచి ఇక్కడ స్టార్ హీరో కాబట్టి, పవర్ స్టార్ కాబట్టి సినిమాకి సంబంధించి వాళ్ళు చూసుకుంటారు, మనకంటే ఎక్కువ అవగాహన వాళ్ళకు ఉంటుంది అన్న ఉద్దేశంతో సినిమాటోగ్రఫీ శాఖనే వాళ్ళకి ఇచ్చేసినప్పుడు ఎఫ్డిసి చైర్మన్ పవన్ కళ్యాణ్ సిఫారసు చేసిన వాళ్ళకి ఇవ్వడంలో తప్పే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆది.